అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూద్దాం. ముందుగా ఈనాడు పత్రిక. ఈనాడులో నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చకి సంబంధించి ప్రధానంగా హైలైట్ చేశారు. ఇంటింటికి జీఎస్టీ ఫలాలు బాధ్యతను ప్రజాప్రతినిధులే తీసుకోవాలి, విస్తృత ప్రచారం అవగాహన కల్పించేందుకు మంత్రివర్గ ఉపసంఘం. చాలా విడ్డూరం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీకి సంబంధించినటువంటి దాంట్లో స్లాబులు మార్చి కొంత మినహాయింపునిచ్చింది. దీన్ని మొత్తంగా ఒక పొలిటికల్ వ్యవహారంగా మార్చి దీని నుంచి భారీగా లబ్ధి పొందాలి అనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన చెప్పుకుంటారు సంక్షోభంలోనే అవకాశాలు వెదుక్కోవాలి అని. బహుశా ఇప్పుడు ఆయన అదే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలందరినీ సంతృప్తిపరచడానికి ఇప్పుడు జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తనకు అనుకూలంగా, వాస్తవానికి ఎన్డీఏ కాబట్టి అక్కడెక్కడ చెప్పుకోవడానికి ఆయనకు అవకాశం వచ్చింది. దాన్ని తనకు పూర్తి స్థాయి రాజకీయ ప్రయోజనాలు వనగూర్చే వ్యవహారంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. వైకాపా లాంటి పార్టీలకు ఇది అర్థం కాదు. వాళ్ళు అసెంబ్లీకి కూడా రారు. రాష్ట్రంలో మరెన్నో సంస్కరణలు తెస్తాం. జీఎస్టీ సంస్కరణలపై శాసనసభ చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం, ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ. ధరలు తగ్గిస్తామంటే ఎవరైనా ఆమోదించాలి, అంగీకరించాలి. అది నిన్న అసెంబ్లీలో జరిగింది. ఈటీవీ అన్నదాత కార్యక్రమం నాకెంతో ఇష్టం. ప్రధానమంత్రి మోదీ చెప్పినట్టుగా ఈనాడు పత్రికలో రాసుకున్నారు. కలిసిందేమో ఈనాడు పత్రిక ఎండి కిరణ్, అదేవిధంగా వాళ్ళ తాలూకా ప్రతినిధులు. అక్కడ ప్రధానమంత్రి వాళ్ళతో ఏం చెప్పారు, ఏమన్నారు అన్నది వాళ్ళ నచ్చినట్టుగా రాసుకుని వెసులుబాటు అయితే ఇక్కడ ఉంటుంది. ఇక ఓట్ల దొంగల్ని సిఈసి కాపాడుతున్నారు. ప్రజాస్వామ్య విధ్వంసకులను రక్షిస్తున్న జ్ఞానేష్ కుమార్ సాఫ్ట్వేర్తో వ్యవస్థీకృతంగా ఓట్ల తొలగింపు, చేర్పు. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పక్కా ఆధారాలు. కర్ణాటక సిఐడి అడిగితే ఎన్నికల సంఘం వివరాలు ఇవ్వట్లేదు. ఈసీ లోపలి వర్గాల నుంచే నాకు సమాచారం. రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ వ్యవహారం మీద రాహుల్ గాంధీ తన క్యాంపెయిన్ తీవ్రతరం చేస్తున్నారా? అయితే ఈ ఆధారాలు ఎంత మేరకు ఈసీ ఇప్పుడైనా అంగీకరిస్తుంది అన్నది చాలా కీలకం. ఎందుకంటే ఈసీ ఇప్పటి వరకు రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశాలన్నింటినీ తోసిపుచ్చుతోంది. తమ వైపు నుంచి ఎటువంటి తప్పిదాలు జరగట్లేదు అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి, ఎందుకని ఒకే ఇంట్లో 100ల కొద్దీ ఓట్లు, అవి కూడా ఉత్తరాది నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఓట్లు చేర్చేదానికి ప్రయత్నం చేశారు. ఎలా జరిగింది, దానికి కారణాలేంటి అన్న దాని మీద పూర్తిగా పారదర్శకత వ్యవహరించాల్సినటువంటి ఈసీ అందుకు విరుద్ధంగా సాగడం వల్ల అది రాహుల్ గాంధీకి ప్రధానమైనటువంటి అస్త్రంగా మారుతుంది. నిన్న కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణల్ని ఈసీ తోసిపుచ్చింది. తోసిపుచ్చడమే కాదు, ఇప్పుడు రాహుల్ గాంధీ తను చేసిన ఆరోపణలన్నిటికీ ఆధారాలు చూపించాలి, లేదంటే చట్టపరమైనటువంటి చర్యలు తప్పవు అని హెచ్చరించడానికి పూనుకుంది. దాంతో ఈ వ్యవహారం చాలా ముదురుతున్నట్టు మనం భావించాలి. ఇక మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు. 5 రాష్ట్రాల్లోని 200 ప్రాంతాల్లో సోదాలు. రాజ్ కెసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రి సహా పలు చోట్ల తనిఖీలు. ఈ ఈడీ నిన్న రంగంలోకి దిగింది. పలు కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. అనేక ఆధారాలు కూడా సేకరించినట్టు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించిన అప్డేటు ఈరోజు కూడా మనం చూడొచ్చు. ఈపీఎఫ్ఓ సేవలన్నిటికీ ఒకటే లాగిన్. ఆన్లైన్లోనే పీఎఫ్ బదిలీ పత్రం. అధికారాల వికేంద్రీకరణ సంస్కరణలు తీసుకొచ్చామన్న కేంద్ర మంత్రి మాండవీయ. ఇక చంద్రునిపై నమూనాలు తెచ్చేందుకు ఏఐ టెక్నాలజీ. ఇస్రో చైర్మన్ నారాయణ్ వెల్లడి. ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం. శ్రీశైలం ఆలయానికి రమేష్ నాయుడు, కనకదుర్గమ్మ దేవస్థానానికి రాధాకృష్ణ, శ్రీకాళహస్తికి సాయి ప్రసాద్, కాణిపాకానికి సురేంద్రబాబు. మొత్తంగా నిన్న 5-6 దేవస్థానాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ల నియామకం జరిగింది. అందులో ఒకటి బీజేపీకి. శ్రీశైలం దేవస్థానం బీజేపీ రాజంపేట నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ నాయకుడు రమేష్ నాయుడికి దక్కింది. ఇక కనకదుర్గమ్మ దేవస్థానం రాధాకృష్ణ, ఆయన తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచి. ఎన్టీ రామారావు హైదరాబాద్లో 1982లో పార్టీ ప్రకటన చేసిన నాటి నుంచి కూడా ఆ పార్టీ వెంటే ఉన్నారు. నందమూరి బాలకృష్ణకి సన్నిహితుడిగా పేరుంది. ఆయన్ని గాంధీ అని కూడా పిలుస్తారు. రాధాకృష్ణకి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ దక్కింది. ఇక శ్రీకాళహస్తికి సాయి ప్రసాద్, ఈయన జనసేన పార్టీ నాయకుడు. ఈయన కూడా గడిచిన 25 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘానికి నాయకుడిగా శ్రీకాళహస్తిలో, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో
చాలా క్రియాశీలకంగా పనిచేశారు. ప్రస్తుతం జనసేన పార్టీకి తిరుపతి జిల్లా కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయనకి ఈ అవకాశం దక్కింది. అయితే సాయి ప్రసాద్ గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అక్కడ సిఐ చేతుల్లో చెంపదెబ్బ తిన్నటువంటి ఘటన చాలా పెద్ద సంచలనం రేకెత్తించింది. ఆయనకి ఇప్పుడు జనసేన తరపున అవకాశం వచ్చింది. అంటే బీజేపీకి శ్రీశైలం, శ్రీకాళహస్తి జనసేనకి కేటాయిస్తే మిగిలిన కనకదుర్గమ్మ విజయవాడ ఆలయం, కాణిపాకం సురేంద్రబాబు ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. గతంలో కూడా అదే పదవిని ఆయన కాణిపాకం దేవస్థానానికి చైర్మన్గా కూడా వ్యవహరించారు. వీటితో పాటుగా వాడపల్లి దేవస్థానానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన్ని గబ్బర్ సింగ్ అని అంటారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయనకి కూడా అవకాశం వచ్చింది. మొత్తంగా 5 దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ పోస్టులు నిన్న ప్రకటించారు. విమానాన్ని ఢీకొట్టిన పక్షి విశాఖలో అత్యవసర ల్యాండింగ్, కోర్టు ప్రాంగణంలో కేసు గురించి వ్యాఖ్యలు చేయొద్దు, వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డికి మరోసారి ఏసీబీ కోర్టు హెచ్చరికలు. ఆటో అన్నల్లో ఆనందం, సామర్థ్య పరీక్ష కోసం ఏటీఎస్ కేంద్రం వద్ద ఆటోలతో బారులు తీరిన డ్రైవర్లు. అంటే ఈ వాహన మిత్ర రావడంతో ఆటో డ్రైవర్లందరిలో ఆనందం ఉంది అని ఈనాడు చెప్పదలుచుకుంది. కానీ ఆనందం ఏమాత్రం కనిపించట్లేదు. వాస్తవానికి ఆటో డ్రైవర్లు వాహన మిత్రతో పూర్తిగా సంతృప్తి చెందుతున్నటువంటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఆటో వాలాలు అనేక చోట్ల తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు, రోడ్డెక్కి ధర్నాలు బందులు కూడా పాటిస్తున్నారు. ప్రభుత్వం ఫ్రీ బస్సు తీసుకొచ్చిన తర్వాత తమ ఉపాధికే ఎసరు పెట్టేశారు అనే ఆందోళన చాలా తీవ్రంగా ఉంది. కేవలం వాహన మిత్ర పేరుతో ఏడాదికి ఒకసారి 10-15 వేలు ఇచ్చినంత మాత్రాన ఏ రీతిన సరిపోదు అనే అభిప్రాయాన్ని వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతా పేదలేనా, ప్రగతి పరుగులో భేద అరుపులేనా, చాలా ముఖ్యమైనటువంటి కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది. చాలా ఇంట్రెస్టింగ్ వార్త. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 1,70,00,000 కుటుంబాలుంటే అందులో 1,47,00,000 కుటుంబాల వరకు వైట్ రేషన్ కార్డు హోల్డర్లు. అసలు ఎక్కడైనా ఇది సాధ్యమో చెప్పండి? 85% మందికి పైగా తెల్ల రేషన్ కార్డుదారులు పేదలేనంటే, బిలో ప్రావర్టీ లైన్ కిందనే ఉన్నారంటే ఎట్టా నమ్మేది? వాళ్ళందరూ రేషన్ బియ్యం తెచ్చుకుని మళ్ళీ పక్కదారి పట్టించేస్తున్నారు. అదే అసలు మూలం, రేషన్ మాఫియాకి కీలకం ఇదే అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాసింది. కేవలం 10% మంది మాత్రమే, అంటే 1,47,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు ఉంటే అందులో దాదాపు 14-15 లక్షల మంది మినహా మిగిలిన కుటుంబాలు ఇచ్చినటువంటి రేషన్ బియ్యం తినడం లేదు. అవన్నీ తిరిగి మళ్ళీ మిల్లర్ల నుంచి మళ్ళీ మాఫియాకి, మాఫియా నుంచి నేరుగా విదేశాలకి తరలిపోతున్నాయి అనే కథనాన్ని ఆంధ్రజ్యోతి రాసింది. ఇలాంటి సమస్యకు పరిష్కారం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అనుసరిస్తుంది. వాస్తవానికి ఈ రేషన్ బియ్యం అవసరమే కాదు, చాలామంది తెల్ల రేషన్ కార్డులు కొనసాగిస్తోంది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంటు ఇలాంటి కొన్ని పథకాలకు అనర్హులైపోతాం అనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది తెల్ల రేషన్ కార్డులు కోరుతున్నారు. సో అలా తెల్ల రేషన్ కార్డు కోరుతున్నటువంటి వాళ్ళందరికీ కేరళ రాష్ట్ర ప్రభుత్వం 3 రకాల విధానాలు అనుసరిస్తుంది. అక్కడ వైట్ రేషన్ కార్డ్, ఎల్లో రేషన్ కార్డ్, ఆరెంజ్ రేషన్ కార్డ్, ఇట్టా 3 రకాల కార్డులు ఇస్తున్నారు. అంటే కేవలం ప్యూర్లీ రేషన్ బియ్యం కూడా కావాల్సిందే అనే కుటుంబాలకి ఒక కార్డు, ఆరోగ్యశ్రీ వంటి వైద్య సేవలు ఉచితంగా పొందాలి అనుకున్నటువంటి వాళ్ళకి మరొక కార్డు, ఇవన్నీ కాకుండా మళ్ళీ ఏ పథకం రాకపోయినా కనీసం ప్రభుత్వ కార్యాలయాల్లో తమకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, విద్యారంగానికి సంబంధించినటువంటి అవకాశాలు ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఒక కార్డు, ఇట్లా కేరళ రాష్ట్ర ప్రభుత్వం 3 రకాల కార్డులు అమలు చేస్తుంది. దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయడం ద్వారా ఆ సమస్యకి పరిష్కారం చూడొచ్చు. మంచి జరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి అయినా మనం తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1,71,00,000 కుటుంబాల్లో 1,45,00,000 కుటుంబాలు పేదవే. రేషన్ బియ్యం వండుకుని తినే నిజమైన పేదలు 10%. ఉచిత బియ్యంపై ఏటా 15,000 కోట్ల రూపాయల వ్యయం. 15,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటే ఆ డబ్బులతో దాదాపు 30,000 కోట్ల రూపాయల వరకు లాభాలు ఆర్జించే ప్రయత్నం రేషన్ మాఫియా చేస్తుంది. అంటే ఎంత దందా నడుస్తుంది చూడండి. లక్షల కోట్ల రూపాయల రేషన్ మాఫియా వెనక ఈ తెల్ల రేషన్ కార్డులే ఉన్నాయి. ఈ తెల్ల రేషన్ కార్డులు కట్టడి చేస్తే చాలా రకాల ఉపయోగాలు జరుగుతాయి. దాంతోపాటుగా ఈడీ రంగంలోకి దిగిందని, నిన్నే ఈడీ రావట్లేదు, సిబిఐ పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆందోళన ఆంధ్రజ్యోతి వ్యక్తం చేసింది. ఈరోజు ఈడీ రావడంతో చాలా పెద్ద కథనం
మనం ఇక్కడ చూడొచ్చు. 27వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు, 8 పని దినాలు కుదిస్తూ బీఏసీలో నిర్ణయం, 0 అవర్లోనూ మంత్రులు ఉండాలి, సీఎం ఆదేశం. దానికి ముందే స్పీకర్ ఆగ్రహం కూడా. హాయ్లాండ్లో 65 రోజుల పాటు ఏం చేశారు? ఏపీపీఎస్సీ వాస్తవాలు దాస్తోంది, అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోంది, 20 లక్షలు ఖర్చు చేశారు, పోలీసులను పెట్టారు, సింగిల్ జడ్జి తీర్పుపై అప్పుడే ఫిర్యాదు చేయలేదేం, ఏపీపీఎస్సీకి హైకోర్టు సూటి ప్రశ్నలు, పిఎస్ఆర్పై సిట్టు దర్యాప్తు నివేదిక వచ్చేదాకా వేచి ఉండాలి, ఏజీ విజ్ఞప్తి. ఇవి ముఖ్యమైనటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద పెట్టిన ఏపీపీఎస్సీ కేసు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇక రాహుల్ గాంధీ విమర్శలు ఉన్నాయి. మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపై చేసినట్టే, పాక్ సౌదీ అరేబియా మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం. చూడండి ఎంత కీలకమైనటువంటి పరిణామం. పాకిస్తాన్ ముఖ్యంగా ఆ దేశం ఎట్టా ఉన్నప్పుడు కూడా దౌత్యపరంగా కీలకమైనటువంటి బెనిఫిట్ పొందుతోంది. ఇండియా దౌత్యపరంగా ఇటీవల కాలంలో అనేక రకాలుగా నష్టాలు చవిచూస్తోంది. చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలని దూరం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా అమెరికాతో పాటు అంటకాగి ఇప్పుడు అమెరికా చేత్కారాలతో నష్టపోయి ఇలా అన్ని రకాలుగా ఇండియా దెబ్బతింటుంటే పాకిస్తాన్ వ్యూహాత్మకంగా సౌదీ అరేబియా లాంటి కీలక దేశంతో చాలా ముఖ్యమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోగలిగింది. సౌదీ అరేబియా అంటే ఇప్పుడు ప్రపంచ ఆయిల్ మార్కెట్లో అతిపెద్ద దేశాల్లో ఒకటి. అలాంటి ఆయిల్ మార్కెట్లతో కీలకమైనటువంటి దేశంతో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా నాటో తరహా అంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా దాడికి పూనుకుంటే అది సౌదీ అరేబియా మీద కూడా దాడి చేసినట్టే అనేటంత స్థాయిలో ఈ రక్షణ ఒప్పందం చాలా కీలకమైంది. పాకిస్తాన్కి చాలా పెద్ద ప్రయోజనం దక్కించేటువంటి వ్యవహారం. మరి ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి డిప్లొమాటిక్ పాలిటిక్స్లో, జియో పాలిటిక్స్లో ఎందుకని ఫెయిల్ అవుతోంది? ఎందుకని కళ్ళు అప్పగించి చూస్తోంది? అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలే ఇలాంటి బెనిఫిట్ పొందుతుంటే ఇండియా ఎందుకని వెనకబడిపోతుంది అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మెగా డిఎస్సి సభ వాయిదా, భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం. వర్షాలని కారణం చెప్పారే కానీ వాస్తవానికి వర్షాలు ఏమీ అంత ప్రమాదకరంగా అంత సభలు అడ్డుకునేటువంటి స్థాయిలో లేవు. అసలు వాస్తవం ఏపీ హైకోర్టులో కీలకమైనటువంటి ఆర్డర్ వచ్చింది. ముఖ్యంగా డిఎస్సిలో అభ్యర్థులు అప్లికేషన్ పెట్టినప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్టి పోస్టింగ్ ఇవ్వడం కాకుండా వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఆప్షన్స్ తీసుకుని దాని ప్రకారంగా పోస్టింగ్ ఇవ్వాలి అనేటువంటి అభ్యంతరాలు వచ్చాయి. దాంతో ఇప్పుడు మొత్తం డిఎస్సి నియామక ప్రక్రియే ఆగిపోయింది. దాన్ని ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద ప్రభుత్వం మళ్ళా గుల్లాలు పడుతోంది. దీన్ని కప్పిపుచ్చడానికి ఇది వర్షాల వల్ల సభ వాయిదా వేస్తాం, నియామక పత్రాలు తర్వాత ఇస్తాం అని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనం భావించాలి. యూరియా యుద్ధం శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగానే పోరాడే ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వాన్ని నిలదీసేదానికి యత్నిస్తోంది. యూరియా సమస్య మీద నిన్న చాలా రైతుల సమస్య యూరియా అంశాన్ని నిన్న వాయిదా తీర్మానంగా ఇచ్చింది ప్రభుత్వం. సహజంగానే అలాంటి వాయిదా తీర్మానాలని తిరస్కరిస్తుంటారు కాబట్టి నిన్న తిరస్కరించడంతో మండలిలో చాలాసేపు రచ్చ అయితే నడిచింది. ఇక ప్రజల గొంతు వినిపించకూడదా, అందుకనే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా నిరాకరిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు, ప్రజల కష్టాలు వినడానికి ఈ ప్రభుత్వం ఇష్టపడడం లేదు, అసెంబ్లీలో అటు ఇటు వారే డబుల్ యాక్షన్, నువ్వు కొట్టు నేను ఏడుస్తా అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి అసెంబ్లీలో ఎప్పుడైనా విపక్షం ఉంటేనే, విపక్షం బలంగా ఉంటేనే ఏ సమస్యల పరిష్కారానికి కానీ చర్చలు ఆసక్తికరంగా సాగేందుకు కానీ అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అన్ని పాలక పక్షాలే, 4 పార్టీలకు అవకాశం ఉంటే వైఎస్ఆర్సీపీ పూర్తిగా డొమ్మా కొట్టేస్తుంది. విపక్ష హోదా ఇస్తే మాత్రమే సభలోకి వస్తామని చెప్తుంది. కానీ మిగిలిన 3 పక్షాలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒకరికొకరు భజన, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, బుద్ధస్తమాను ఇదే పనిగా మొత్తం శాసనసభ సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. ఇక న్యాయం కోసం రోడ్డెక్కిన సంఘం మృతుల కుటుంబాలు, మృతదేహాలతో నెల్లూరులో రోడ్డుపై బైఠాయింపు, భారీగా పోలీసు బలగాల మోహరింపుతో ఉద్రిక్తత, స్తంభించిన ట్రాఫిక్, అధికారులు నిలదీసిన మృతుడి కుమార్తె. టిప్పర్ ఇసుక మాఫియా, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో సన్నిహితంగా మెలిగినటువంటి ఇసుక మాఫియా నిర్వాహకుడి టిప్పర్ ఢీకొట్టి మొత్తం కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళందరూ చనిపోతే ఈ కేసుని మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నంలో పాలక పార్టీ పెద్దలు ఉన్నారు. దాంతో
ఆందోళన మృతుల కుటుంబ సభ్యులంతా రోడ్డెక్కి మృతదేహాలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చెప్పే పరిస్థితి వచ్చింది. దాంతో ప్రభుత్వం దిగొచ్చి 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. కానీ ఇసుక మాఫియా నియంత్రణ చేయగలరా? ఇసుక మాఫియా యథేచ్ఛగా చెలరేగిపోతూ ఎంత ఓవర్ స్పీడ్తోడైనా సాగిపోతూ ఎదురుగా వచ్చినటువంటి వాళ్ళందరి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా చేస్తున్నటువంటి వైనాన్ని కట్టడి చేయకుండా ఇట్లా ఏదో చనిపోయారు కాబట్టి మీకు కొంత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటాం అనే పద్ధతిలో సాగితే ఏం ప్రయోజనం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక సింగిల్ బిడ్ వచ్చినా సరే ఆమోదించేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, అయిన వారికి అప్పనంగా కట్టబెట్టేసేదానికి పూనుకున్నటువంటి తీరు. పీపీపీ మోడల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టేసేదానికి చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసేసుకుంది. టెండర్ పిలిచేసింది. ఆ టెండర్లో మళ్ళీ ఎవరు సింగిల్ బిడ్ వేసినా సరే ఆమోదించేసేలా నిర్ణయం తీసుకుంది. ఎంత విడ్డూరం అంటే, పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దాదాపుగా 50 ఎకరాల్లో నిర్మించారు. 50 ఎకరాల పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇప్పుడు ఎకరం 100 రూపాయల చొప్పున లీజుకి ఇచ్చేయబోతున్నారు. ఎకరం 100 అంటే 5,000 రూపాయలకి పులివెందుల మెడికల్ కాలేజీ ఇచ్చేస్తారు. ఎంత ఖర్చు పెడితే ఆ కాలేజీ అందుబాటులోకి వస్తుందంటే, ఇప్పటికే ప్రభుత్వం అక్కడ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు ఇచ్చింది. ఇప్పుడు ఇంకొక 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 650 పడకల ఆసుపత్రి, దాదాపు 150 సీట్లతో అండర్ గ్రాడ్యుయేషను, 25 సీట్లతో పోస్ట్ గ్రాడ్యుయేషను, ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. అంటే ఇప్పుడు 5,000 రూపాయలకి దాదాపుగా 2,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అప్పగించేసే ప్రయత్నం చంద్రబాబు ఎంత యథేచ్ఛగా సాగిస్తున్నారో చూడండి. పీపీపీ మోడల్ అంటే ఏంటంటే, ప్రభుత్వం ఇప్పటికే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసి ఇంకొక 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెడితే పూర్తయిపోయే దానికి సిద్ధంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీని 5,000 రూపాయలకి కావలసినటువంటి వాళ్ళకి కట్టబెట్టేస్తున్నారు. ఆ తర్వాత ఏమవుద్దంటే, మొత్తం 650 పడకల ఆసుపత్రి నిర్మిస్తే 650 పడకల్లో మళ్ళీ వాటన్నిటికీ ఆరోగ్యశ్రీ వర్తించేలా పెడతారు. 1/3 అంటే 250 సీట్లను వాళ్ళు నచ్చినటువంటి ఫీజులతో వసూలు చేసుకోవచ్చు. అంటే ప్రైవేటు వాళ్ళు దర్జాగా జనాల నుంచి దోచుకోవడానికి 1 ఏడాది 2 ఏళ్ళు కాదు, మళ్ళీ 30 ఏళ్ల పాటు దోచుకునేదానికి చంద్రబాబు సర్కారు ఆ పళ్ళెంలో పెట్టి ఆరత కర్పూరంలాగా ఎట్లా అందించేస్తుందో చూడండి. ఏ రీతిన ఎంత యథేచ్ఛగా సాగుతుందో ఇదొక ఉదంతం మనకి చాటుతోంది. ఇక బెయిల్ రాకుండా చేసేందుకే హడావిడిగా ఛార్జ్ షీటు, సిట్టు పూర్తి వివరాలు పొందుపరచకుండానే దాఖలు చేసేసింది. దర్యాప్తు సంస్థ కీలక అంశాలను ఛార్జ్ షీట్లో విస్మరించింది. సిట్టు పలు తప్పులు చేసి ఏసీబీ కోర్టుదే తప్పని చెబుతోంది అన్నట్టు నిన్న ఏపీ హైకోర్టులో జరిగిన వాదనల సారాంశం. దేశానికి సంపద మోదీనే చంద్రబాబు కీర్తనలు. బహుశా దేశానికి మోదీ సంపద కాబట్టి ఇక అదనంగా దేశ సంపద పెరగాల్సిన అవసరం లేదని భావిస్తున్నారేమో, అందుకే ఇట్లా అవుతున్నట్టుంది. ఉపాధి లేదు, బతికేదెలా? జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎదుట నిర్వాసితుల ఆందోళన. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇబ్బందులు పడుతున్నటువంటి నిర్వాసితుల్లో పోలవరం నిర్వాసితులు నిన్న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎదుట తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఇక నీరజ్ చోప్రా నిన్న నిరాశపరిచాడు. జావలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆయన 9th ప్లేస్లో నిలిచాడు. కానీ అదే సమయంలో సచిన్ యాదవ్ అనే ఒక యంగ్స్టార్ మాత్రం అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం అయితే జరిగింది. నీరజ్ చోప్రా గడిచిన కొన్నేళ్లుగా ఎటువంటి మెడల్ రాకుండా వెనదిరగడం అనేది ఇదే తొలిసారి. ఇక జీఎస్టీ 2.0తో గొప్ప మార్పు రాబోతుంది పవన్ కళ్యాణ్. మరో 13,000 టన్నుల యూరియా వస్తుంది. 20వ తారీఖున గంగవరం పోర్టుకి రాబోతుంది అచ్చెన్నాయుడు ప్రకటన. చాలా వస్తున్నాయి పోర్టులు, అదిగో షిప్పు, ఇదిగో యూరియా అని ప్రకటనలు వస్తున్నాయి. కానీ కిందన ఎప్పటికీ జనానికి యూరియా లేక రైతు అరకొర సరఫరాతోనే అల్లాడిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ మాటలకి చేతలకి పొంతన కనిపించట్లేదు. ఇక ఔర్ ఏక్ బార్ బీహార్ మళ్ళీ గెలిచేలా ఎన్డీఏ వ్యూహాలు, రంగంలోకి మోదీ, షా, నితీష్. అటు తీయని మాట, ఇటు ఆంక్షల వాత. భారత్ పట్ల ట్రంప్ ద్వంద్వ వైఖరికి మరోసారి తేట తెల్లవైంది. ఇండియాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ యూకేలో కితాబు, ఇటు చాబహార్ ఆంక్షలపై మినహాయింపు ఎత్తివేత. ఆంక్షలు మాత్రం పెంచుతూ మాటలు మాత్రం చేయిగా చెప్తూ ట్రంప్ ఇండియాతో ఆడుతున్నారు. లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు, అదేవిధంగా ఎయిర్ ఇండియా విమానానికి విశాఖలో తప్పిన ముప్పు,
సాఫ్ట్వేర్తో ఓట్ చోరీ జరుగుతుందనేటువంటి రాహుల్ గాంధీ ఆరోపణలు. ఇక ప్రజాశక్తి పత్రికలో చూస్తే కుర్రాళ్లకు సదావకాశం. ఈరోజు ఒమన్తో టీమిండియా ఆసియా కప్ మ్యాచ్లో తలపడబోతుంది. 21వ తారీఖున పాకిస్తాన్తో మరో మ్యాచ్ టీమిండియాకి కనిపిస్తుంది. ఇక మండలిలో నిరసనలు, రైతాంగ సమస్యలపై వాయిదా తీర్మానం తిరస్కరణ. శాసన మండలిలోనే కొంత విపక్షం హాజరవుతుంది కాబట్టి అక్కడ ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతుంది. విద్యార్థులపై విరిగిన లాఠీ, ఆదోనిలో చలో మెడికల్ కళాశాల ఉద్రిక్తత, 10 మందిపై కేసు నమోదు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండన. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దు, పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టొద్దు అంటూ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కేసులు నమోదు చేసి విద్యార్థుల్ని వేధించే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ కథనం మనకి అర్థమవుతుంది. పార్లమెంట్ ఈమెయిల్ వ్యవస్థ ప్రైవేటు పరం. పార్లమెంట్లో ఈమెయిల్స్ నిర్వహణ, బ్యాక్ ఆఫీస్. పార్లమెంట్లో ఈమెయిల్స్ అంటే ఎంపీల ఈమెయిల్స్ ఎలాంటి అధికారిక వ్యవహారాలతో సాగుతాయో మనకు తెలుసు. ఎంపీల ఈమెయిళ్ల నిర్వహణ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేశారంటే ఇక పార్లమెంటు ప్రైవేటు పరం చేసేసే దిశలో కేంద్ర ప్రభుత్వం సాగడాన్ని ఏమనాలి అసలు? సిపిఎం ఎంపీ బ్రిట్టాస్ ఆందోళన, బ్యాక్ ఎండ్ నిర్వహణ అవుట్సోర్స్కి అప్పగింత. దీని మీద రాజ్యసభ చైర్మన్కి లేఖ. ఒక ఎంపీకి సంబంధించినటువంటి ఈమెయిళ్ళు బ్యాక్ ఎండ్ నిర్వహణ అంతా అవుట్సోర్సింగ్ కంపెనీ ప్రైవేటు వాడి చేతుల్లోకి పోతే ఇక కేంద్ర ప్రభుత్వ రహస్యాలు కానీ పార్లమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఆ సంస్థ చేతుల్లోకి మళ్ళితే ఏమవుతుంది? ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి? ఎక్కడికి దారి తీస్తుంది? పార్లమెంటునే ప్రైవేటు పరం చేసేసే దిశలో సాగడం దేనికి సంకేతం? అక్కడికి ఈమెయిల్స్ కూడా నిర్వహించలేరా? ఈమెయిల్ బ్యాక్ ఎండ్ కూడా ప్రభుత్వం నిర్వహించడానికి శక్తి లేదా? ఇంకా ఇదెక్కడి ధోరణి? దీన్ని ఏమనాలి? ఇక అదానికి సెబీ క్లీన్ చిట్, హిండెన్బర్గ్ కేసులో అనూహ్య ఆర్డర్. అదానికి సంబంధించి న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు అన్నీ పూర్తిగా దాసోహం అవుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇంతేకాదు నిన్నైతే ఏకంగా అదానికి వ్యతిరేకంగా చేసినటువంటి వీడియోలు, పేపర్ ప్రకటనలు ఇవేమి డిజిటల్ రంగంలో అంటే ఆన్లైన్లో ఉండకూడదు, తొలగించాలి అంటూ కూడా ఆర్డర్ ఇచ్చారు. దాని మీద కొంతమంది జర్నలిస్టులు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం వల్ల మిగిలింది. కానీ అదానికి వ్యతిరేకంగా ఏమీ ఉండకూడదు ఇక్కడ చూడొచ్చు. ఇక ఇడ్లీ, దోశ, వడపై పన్ను తొలగించాల్సిందే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంత గొప్పగా చెప్పినటువంటి జీఎస్టీలో రోటీ మీద జీఎస్టీ తీసేశారు కానీ ఇడ్లీ మీద జీఎస్టీ తీయలేదు. చాలా విడ్డూరం చూడండి. చాలా జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు అత్యధికంగా తినే ఇడ్లీ, వడ, దోశపై మాత్రం పన్ను కొనసాగిస్తున్నారు. వాటి మీద 5% పన్ను ఉంది. ఉత్తరాదికి సంబంధించినటువంటి చపాతీ, పరోటా, పన్నీరు ఇలాంటి వాటి మీద మాత్రం పన్ను తొలగించారు. ఇక్కడ కూడా వివక్షేనా? ఈ అంశాన్ని జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రస్తావించారు కానీ జనసేన పార్టీ నాయకుడికి కానీ ముఖ్యమంత్రికి కానీ పట్టలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించాలి కదా, అడగాలి కదా. అసెంబ్లీ సాక్షిగా మోడీకి కృతజ్ఞతలు చెప్తున్నారు పన్నులు తగ్గించారని. మరి ఆ పన్నులు ఉత్తరాది వాళ్ళు మాత్రమే తినే ఆహారం మీద తగ్గించి సౌత్ ఇండియన్స్ తినే ఇడ్లీ, వడ, దోశ మీద పన్ను ఎందుకు ఉంచాలా? ఇది కూడా అడగాలి కదా. ఇదెందుకు అడగరు? ఇదెందుకు మాట్లాడరు? చాలా విడ్డూరం. అసలు విషయం ఏంటంటే జీఎస్టీ తగ్గించారనే కానీ చేనేత వస్త్రాల మీద 2500 రూపాయలు విలువ చేరితే దానికి జీఎస్టీ పెంచారు. 24% జీఎస్టీ పడబోతుంది. మరి చేనేత కార్మికుల వస్త్రాలు పెరిగితే దాన్ని కొనుగోలు చేసేది ఎవరు? అదనంగా దాని మీద పడబోయే జీఎస్టీ మూలంగా చేనేత ఎదుర్కోబోయే కష్టాలకి పరిష్కారం ఏంటి? కనీసం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ. జీఎస్టీ కీర్తనలోనే ఉన్నారు కానీ జీఎస్టీ వల్ల జరగబోయేటువంటి మొన్న తీసుకున్నటువంటి స్లాబుల కుదింపులో జరగబోయేటువంటి నష్టం, చేనేత కార్మికులకు ఎదుర్కోబోయే కష్టం, వాటి గురించి ప్రస్తావిస్తే ఒట్టు. అది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీయబోతుంది. ఎక్కువసేపు మైక్ ఇస్తామంటే రేపే సభకు వస్తా, ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఈనాడు రాసింది. జగన్మోహన్ రెడ్డి ఏమి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడలా, వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడుకున్నారు. వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు. ఆ ప్రెస్ నోట్లో ఎక్కడ ఈ మాట లేదు. కానీ ఈనాడు మాత్రం దాన్ని ఆపాదించి రేపే సభకు వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు దానికి మైక్ ఎక్కువసేపు ఇవ్వాలి. మైక్ ఎక్కువసేపు ఎట్టేస్తారు? ఒక ఎమ్మెల్యేకి ఏమి అదనంగా ఇవ్వరు కదా. అది ఈనాడుకి తెలుసు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి విపక్ష హోదా ఉంటే సమయం ఇవ్వడం వేరు, విపక్ష హోదా లేకుండా అదనపు సమయం ఎట్టా ఇస్తారు?
ఇవ్వరని తెలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అట్లా అడుగుతున్నారు, అవకాశం లేనివి కూడా ఆయన డిమాండ్ పెడుతున్నారు అని చిత్రీకరించడానికి ఈనాడు చేస్తున్నటువంటి ప్రయత్నం. నిన్న ఆంధ్రజ్యోతి అహం వల్లే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదు, అక్కడ శాసన మండలిలో బొత్స సత్యనారాయణకి విపక్ష హోదా ఉంది, జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం వల్ల దీన్ని భరించలేకపోతున్నారు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ వాస్తవానికి 2024 జూన్లో శాసనసభ ఏర్పడిన తర్వాత తొలి సమావేశాల్లోనే జగన్మోహన్ రెడ్డి అడిగారు తనకు విపక్ష హోదా ఇవ్వాల్సిందే, ఇస్తేనే సభకు వస్తానంటే హైకోర్టుకు కూడా వెళ్ళారు. ఆ హైకోర్టుకి ఇప్పటికీ అసెంబ్లీ నుంచి సమాధానం ఇవ్వటం లేదు. కానీ అదే బొత్స సత్యనారాయణకి ఆగస్టులో విపక్ష హోదా వచ్చింది. అప్పటి వరకు లేళ్ల అప్పిరెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున శాసన మండలిలో విపక్ష నేత హోదాలో ఉంటే ఆయన్ని తప్పించి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయనకి ఆ హోదాని జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. కానీ బొత్స గుండి జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం వల్ల అలాంటి అహంభావం ఆయనలో పెరిగిపోయి సభకు రావటం లేదు అన్నట్టుగా నిన్న ఆంధ్రజ్యోతి చిత్రీకరిస్తే ఈవేళ ఈనాడు పత్రిక ఈ రీతిని కథనం చూడండి ఎంత విడ్డూరంగా ఉన్నాయో. ఇక చివరగా న్యాయవాదులపై జనసేన నేత జులుం. కాకినాడలో ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అనుచరుడు నల్లా శ్రీన్ అనేటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లోనే న్యాయవాదుల మీద దురుసుగా ప్రవర్తించి దాడికి పూనుకుని మహిళా న్యాయవాది మీద కూడా దాడి చేసినట్టుగా ఈ కథనం సారాంశం. న్యాయవాదుల సంఘం కూడా దీన్ని ఖండించింది, దీన్ని తప్పుపట్టింది. ఇలా జనసేన నాయకులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నటువంటి తీరు మీద తీవ్రంగా నిరసిస్తూ అవసరమైతే ఆందోళన కూడా చేస్తామని హెచ్చరించింది. ఇవి ఈరోజు జరుగుతున్నటువంటి వివిధ రకాల పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు, ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాత పేరుతో విశ్లేషణ కార్యక్రమం నడుస్తుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.